గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో క్యాంపస్ స్టూడెంట్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్ అయితే అయిపోయినాయి. మనకు అలాట్మెంట్ అనేది 27th రోజు జరుగుతుంది. షెడ్యూల్ ప్రకారం 26th జరగాలి, కానీ ఒక రోజు లేట్ అయింది కదా. 26th అంటే మనకి వెబ్ ఆప్షన్స్ ఒక రోజు పోస్ట్పోన్ అయింది కాబట్టి ఇది కూడా పోస్ట్పోన్ అవుతుంది. సో 26th అన్నప్పుడు 27th అలాట్మెంట్ అవుతుంది. సో మన ఛానల్ ద్వారా మేబీ హెల్ప్ అయింది అనుకుంటున్నా, ఎంతో కొంత, అట్లీస్ట్ ఏదో ఏమంటారు కదా, రామాయణంలో ఉడత సహాయం అని చిన్న హెల్ప్ అని నేను అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ 90% అంతా అయిపోయింది. లైక్ సిపికెట్ అప్లై చేసినాము, ఎగ్జామ్ రాసినాము, అలాట్మెంట్ వెబ్ ఆప్షన్స్ పెట్టినాము, వెరిఫికేషన్ అయిపోయింది, అండ్ అలాట్మెంట్ కూడా ఇప్పుడు 27th రోజు అవుతుంది. సో ఛానల్ నుంచి ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటున్నా. నమ్మరు, గొంతు మొత్తం పోయింది రిప్లైలు ఇచ్చి గాంధీనగర్ బస్తీ దవాఖాన టాబ్లెట్స్ కూడా తెచ్చుకున్నా. మొన్న నిన్న ఈరోజు 3 days నుంచి వాడుతున్నా, అయినా కూడా ఇంకా గొంతు సెట్ కాలేదు. అన్ని వందల మెసేజ్లు వెబ్ ఆప్షన్స్ గురించి, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ గురించి రిప్లైలు ఇచ్చిన నా వంతో నిన్న హెల్ప్ చేసిన. సో ఎవరికైనా నా ఛానల్ రీచ్ కాకపోతే నేనేం చేయలేను. చాలా కొంతమంది ఉంటారు మన ఛానల్ కూడా రీచ్ కాకుండా, సిపిగెట్ వాళ్ళు. సో రీచ్ అయిన వరకు అయితే 90% సిపిగెట్ అప్లై చేసిన వాళ్ళందరికీ రీచ్ అయినాం. మన ఛానల్ ఎంతో కొంత హెల్ప్ అయింది. అండ్ ఈ సిపిగెట్ అయితే 90% అయిపోయింది. ఇక రిమైనింగ్ మీది. ఓకే, అలాట్మెంట్ అయిన తర్వాత మీరు చూసుకోవాలి. మీ ర్యాంకుని బేస్ చేసుకొని అలాట్మెంట్ అవుతుంది. మీ ర్యాంకుని బేస్ చేసుకొని అంటే నాకు ఈ సీట్ రాలేదని మీరు ఏదో ఫీల్ కావద్దు. ఎందుకంటే మీరు మంచి ఎగ్జామ్ రాస్తే, మంచి ర్యాంక్ వస్తే మంచి సీట్ ఆటోమేటికల్ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఏదైతే సీట్ అలాట్మెంట్ అవుతుందో దాంతో మీరు సాటిస్ఫై అవ్వాల్సిందే. ఎందుకంటే అది మీ ర్యాంక్కి అలాట్ అయిన సీటు, మీరు రాసిన ఎగ్జామ్ అది. సో దానికి తగ్గట్టే వస్తుంది. నాకు ఈ సీట్ రాలే, ఆ సీట్ రాలని టెన్షన్ పడద్దు. కావాలంటే సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్లో ట్రై చేసుకోరు. ఓకేనా? సో అదే చెప్పాలనిపించింది. టెన్షన్ పడకండి. 27th రోజు అలాట్మెంట్ అవుతుంది. అలాట్మెంట్ అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం క్లారిటీగా. ఇక సిపికెట్ గురించి అయితే 90% అయిపోయింది. అలాట్మెంట్ అయితే ఏముంది, ఇక పోయి జాయిన్ అవుతారు అంతే. సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్ అంత ఏమి ఉండదు. ఇక ఫస్ట్ ప్లేస్లోనే 90% అందరు జాయిన్ అయిపోతారు, సీట్లు వచ్చేస్తాయి. ఓకే, సో ఆ ఫస్ట్ ప్లేస్ అలాట్మెంట్ 27th అంటే 90% నా పని మిమ్మల్ని గైడెన్స్ ఇవ్వడం అయితే అయిపోయింది. ఇక మీకు ఏ సీట్ వస్తుంది అనేది లెట్స్ సీ. ఓకేనా? సో అది అన్నట్టు నా సైడ్ నుంచి హెల్ప్ చేసిన కొంచెం. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకాలం సపోర్ట్ చేసిర్రు, సబ్స్క్రైబ్ చేసుకున్నారు, కామెంట్స్ పెట్టారు. అందరికీ అనుకున్న సీటు రావాలి, మంచి సీట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మీరు అనుకున్న సీటే రావాలి. అలాట్మెంట్ అనేది 27th అయిపోయిన తర్వాత మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కాలేజీలో పోయి జాయిన్ కావచ్చు. లేదన్నా సెకండ్ ప్లేస్ ట్రై చేస్తా అనుకుంటేనేమో ఆ సీటు హోల్డ్ పెట్టి సెకండ్ ప్లేస్ ట్రై చేసుకోవచ్చు. కాలేజీలో పోయి జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఆ సీటు హోల్డ్ ఎట్లా పెట్టాలంటే సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. సెల్ఫ్ రిపోర్ట్ అంటే అక్కడ అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది, 800 కట్టమంటుంది. ఆ 800 కట్టేస్తే సీట్ హోల్డ్ ఉంటుంది. కాలేజీలో పోయి జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మళ్ళీ సెకండ్ ప్లేస్ వెబ్ ఆప్షన్స్ అప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సెకండ్ ప్లేస్ పెట్టుకోవచ్చు. మళ్ళీ సెకండ్ ప్లేస్లో వేరే సీట్ వస్తే అక్కడ పోయి జాయిన్ కావాలి. సెకండ్ ప్లేస్లో వేరే సీట్ రాకపోతే ఫస్ట్ ప్లేస్లో సీట్లోనే పోయి జాయిన్ కావాలి. బట్ సెకండ్ ప్లేస్ అలాట్మెంట్ తర్వాత పక్కా ఏదో ఒక దాంట్లో జాయిన్ కావాల్సిందే 100%. సెకండ్ ప్లేస్లో సీట్ అలాట్ అయింది అనుకో, ఫస్ట్ ప్లేస్ సీట్ పోతుంది. సెకండ్ ప్లేస్లో పోయి జాయిన్ కావాలి. సెకండ్ ప్లేస్లో సీట్ రాలేదు, మీ బ్యాడ్ లక్ ఉండి, అప్పుడు ఫస్ట్ ప్లేస్ దాంట్లో పోయి జాయిన్ కావాలి. సో సెకండ్ ప్లేస్ అలాట్మెంట్ అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో టీసీ ఇచ్చి జాయిన్ కావాల్సిందే. ఇది ఒక క్లారిటీ. ఓకే, ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవరీ వన్. ఐ వాంట్ యూ టు కామెంట్, అసలు హెల్ప్ అయిందా నా ఛానల్ మీకు కొంచెమైనా అనేది. ఏదో అంటారు కదా, రామాయణంలో ఉడత సహాయం అనుకోండి. చిన్న హెల్ప్ చేసిన నా సైడ్ నుంచి ఇన్ని వీడియోస్ చేసిన. 2023 సిపికెట్, 24 సిపికెట్, 25 సిపికెట్. అందుకే ఇప్పుడు ఏ పీజీ కాలేజ్కైనా, ఏ యూనివర్సిటీలో పోయినా కూడా పీజీ స్టూడెంట్స్ గుర్తుపట్టి మాట్లాడతారు. అది నాకు హ్యాపీనెస్ అనిపిస్తుంది. అండ్ ఐ హోప్ 2025 కూడా ది బెస్ట్ ఇచ్చిన అనుకుంటున్నా నా సైడ్ సిపికెట్కి వీడియోస్ చేసి. సో అంతే, కామెంట్ చేయండి డౌట్స్ ఉంటే ఏమన్నా. అండ్ మీకు హెల్ప్ అయిందా ఛానల్ అనేది కూడా కామెంట్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఉంటా మరి, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, కంపల్సరీ వీడియోలు చేస్తా. ఇక అయిపోయింది 90%, ఇంకో 10% ఇక అలాట్మెంట్ జాయిన్ అయితే అయిపోతుంది. సో దాని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, దాన్ని మరి ఉంటా, బాయ్.